లక్ష కొలువులు గోవింద 3 ఎకరాల భూమి గోవింద దళితుల బతుకులు గోవింద పేదల బతుకులు గోవింద గోవింద హరి గోవింద ప్రగతి భవను గోవింద గోవింద కేసీఆర్ గోవింద కవిత అయిపోయింది పాపం కేటీఆర్ గోవింద హరీష్ రావు గోవింద సంతోష్ రావు గోవింద మల్లారెడ్డి గోవింద నాగేందర్ గోవింద గోవింద కారు గుర్తు గోవింద పని ఫామ్ హౌస్ మొత్తం గోవింద జన్వాడ ఫామ్ హౌస్ గోవింద గోవింద హరి గోవింద ఈడీ వచ్చింది గోవింద సిబిఐ వచ్చింది గోవింద మీరందరూ కూడా తిరుపతికి వెళ్ళి గుండ్లు కొట్టించుకొని మీ ఆస్తులన్నీ ఆ తిరుమల ఉండిలో వేసి కేసీఆర్ ఇప్పటికైనా నీ పాపాలన్నీ కడిగేసుకో ఇంకా దరిద్రపు కొట్టోడా నీకెందుకురా రాజకీయాలు మనిషిరా ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర తీసుకొని మళ్ళీ దళితులను దగ్గరకు తీసుకొని మళ్ళీ ఏదో చేద్దాం అనుకుంటున్నావు మనిషివి కాదు కేసీఆర్ నిన్ను వదిలిపెడతామా ఓడిపోయినరు కాదనుకోని వదిలిపెడతారు అనుకోకు పామును నడిమి మీదకి వెళ్ళి కొట్టినాం ఆ పాము విషము కూరలలో ఉంటది ఆ కూరలు వీకాలి ఎంపీ ఎలక్షన్ లో 17 ఓడిపోవాలి ఎక్కడ కూడా కారోడికి డిపాజిట్ రావద్దు అంతే కదా కవిత అరెస్ట్ అయి సొంత కూతురునే కంట్రోల్లో పెట్టుకుంటలేవు ఇడియట్ స్టూపిడ్ రాస్కెల్ ఎవడ్రా నువ్వు రాహుల్ అంటాడు రాహుల్ ఇదేనా పెంచేది రాహుల్ మనిషివా ఏం సింబల్ ఇస్తున్నావు కేసీఆర్ సారా దందా నేర్పిస్తావు మనిషి పుడితే ఇప్పటికైనా రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకొని ఆ 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలకు ఇస్తావా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తావా నువ్వు కట్టించిన యాదాద్రికి వెళ్ళైనా లక్ష్మీ నరసింహస్వామికి ఇచ్చి కాళ్ళు మొక్కి దండం పెట్టి తప్పైపోయింది 70 ఏండ్లు వచ్చినాయి ఇక నేను తినలేను తాగలేను తిన్నది అరుగుతలేదు తాగితే ఎక్కుతలేదు ఇవన్నీ చెప్పి ఇప్పటికన్నా ఒప్పుకో అయ్యా ఇప్పటికన్నా ఒప్పుకో ఇంకా రాళ్లతో కొట్టే పరిస్థితి తెచ్చుకోకు బింగిల్ చేసి పక్షులు చేసి ఇయ్యు సిక్కు లేకుండా ఇంకా మళ్ళా ఈయనేమో స్వర్ణయుగం అంటుండు ఇంకోడేమో వెండి యుగం అట ఆ కవిత ఇంకా ఒప్పుకో కవిత ప్లీజ్ ఒప్పుకొని తప్పు చేయడమే కాకుండా సిగ్గు లేకుండా బీజేపీ నిందేసిందట ఇట్లు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చినావా మా మలవతిపూర్ణ లెక్క ఎవరెస్ట్ ఎక్కినావా లేకపోతే సానియా మిర్చి లెక్క టెన్నిస్ ఇట్లా ఆడుకుంటూ కప్పు తీసుకొచ్చినావా లేదంటే విరాట్ కోహ్లీ లెక్క 6లు కొట్టినావా ధోని లెక్క హెలికాప్టర్ షాట్ కొట్టి వరల్డ్ కప్ తెచ్చినావా కపిల్ దేవ్ లెక్క గెలిపించినావా ఏం చేసినావు నువ్వు 1000 కోట్ల లిక్కర్ స్కామ్ చేసినావు అది సింబలా ఇట్లానా కొద్దిమంది సిగ్గులేని వాళ్ళు ఆమె స్కాముల నుంచి డబ్బులు తీసుకొని ధర్నాలు చేస్తారు ఇంకా బంధుకు పిలుపు లిక్కర్ బంధుకి పిలుపు లిక్కర్ బంధుకి ఇయ్యో పిలుపు తెలంగాణ బంధుకు పిలుపు నువ్వు పిలిపిస్తే కుక్కలు కూడా తోకలు జాడిస్తున్నాయి ఊపుతున్నాయి వీడో మనిషి వీడికో బంధు మనిషి పుట్టుగా పుడితే ఇంకా సిగ్గు లేకుండా 10 ఏళ్లలో దోసుకున్న జాలదని 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధిస్తావురా మనిషివిరా భూమి లేనివాడు ఎట్లా బతకాలరా ఇంకా సిగ్గు లేకుండా నాకు ఓటేయండి నేను కాపాడుతావు నీకే నడవ రాకుండా అన్నావు నువ్వేం కాపాడుతావు పట్టు నీకు చూసుకో నీకు కడుక్కో వేరేటిది అడిగేందుకు అవసరం లేదని చెప్తూ జై తెలంగాణ.